విన్నారా మా ఊరే కన్నారా నా పేరు విన్నారా మా ఊరే కన్నారా నా పేరు నచ్చి వచ్చి మరి నా పేరు విన్నారా
చేసేదేమో ఎంత దూరం వచ్చేసారు బాబు గారు. ఏమి లేదు రాముడు, ఈ ప్రకృతిలోని అందాన్ని చూస్తూ చూస్తూ అలాగే వచ్చేసారు. ఏదైనా ఒక మంచి పిల్ల కనబడితే చూస్తూ చూస్తూ అలాగే వచ్చేస్తాడు బాబు గారు. తప్పుడు పిల్లలంటే పడకూడదని మా రాజగురు నిన్న ఒక పాఠంలో చెప్పిన. మాకు తెలుసులేండి, నిన్న తలంటు పోతున్న దాసి మందిరిని జడబట్టి లాగి గేరిసిన తెలియదనుకున్నారా? రాముడు నీ ఒట్టి పోకిరి వాడు, మీరు పెద్ద అయిపోతే మాతో కలిసిపోతారులేండి. రాముడు నీవు ఇలాగే మాట్లాడావంటే ఇక నీతో పలకనే చిన్నబారు కోపం వచ్చినట్టుంది. బాబు గారు తమరు శ్రీరాములు లాంటి వారు, అది సరే గాని బాబయ్య రావు రావు ఉంటుంది. ఏదైనా ఒక్క పండు అది కాదు కదా, చూసారా ఆ వెనక గుత్తిని చూసారా, వెనక పండు గుత్తిని అది అమాంత కనిపెట్టేశారు బాబు గారు. అట్లా ఉండాలి. అయ్యో ఇంకా కొట్టలేదన్నమాట. రాముడు బాణాలు నీ వద్ద పెట్టుకుంటే ఎలా కొట్టేది? కొట్టిపోరా బాబు గారు. ఇదిగో కొట్టేస్తా. నాకు తెలిసిలే, అది కానీ బాబు అప్పుడు ఉంది గుత్తి, అది కొట్టేసా. అంత ఎవరనుకున్నావు? కళ్ళు కనిపించలేదా చిన్నబాబు గారు? నీకు అంతగా కావాల్సింటే దివాణం కాడికి రావే, నీకు చాలా బాగా ఇస్తాను. దివాణం కాడికి రావేనా? వీడి పెళ్ళని కావచ్చు. అనుకుంటున్నావేమో. రాముడు తప్పు మనదైతే ఆమె దబాయిస్తున్నావు. ఎవరమ్మా నీవు? దొర, నా పేరు సాకల్ లచ్చి దొర. మాది ఈ రాత్రి కూడా కాదు, రాదు పట్నం. 7-10 ఆవిడ దూరాలు ఉంటుంది. ఏదో మయ్యకి సుత్తిగా ఉంటే చూసి పోదామని వచ్చినాం దొర. 4 ఏళ్ళలో పాస్ పనులు చేసుకుని బతికేటోడు. అయినా దొర ఇట్లా వచ్చేపోయి వాడు మానకు కంపెనీపోతే అక్కడ సంపేస్తానుకుంటున్నావేమో. రాముడు నీవు చెప్పదలసిందో ఎప్పుడైనా నీకు నేను ఉన్నాను. ఉన్నారు కదా, మీరున్నారు. అదేటో బయట తీసుకున్నాడు. చెప్పలేదు. అదేదో ఊరకనే వాగుతుంది లేదు బాబు, మీరు రండి వెళ్ళిపోదాం. నేను ఊరుకోమన్నా? ఏంటి నేను వాగుతున్నానా? నాది వాగుడా, నీదే అర్థమైన వాగుడు. ఇదిగో రాముడు నన్ను చూస్తే నాకు భయం వేస్తున్నారు. లచ్చి నీకేం భయం? చెప్పు, నువ్వు చెప్పదలుచుకుంది ఏంటో భయంగా చెప్పు. అమ్మ ముక్కు పోస్తానంట. రాముడు అది ఊరక పిచ్చిముండ బాబు. ఏమైనా మీరు పెద్దోళ్ళు, మీకు చాలా ఉంటాయి. నాకెందుకు వచ్చింది? చెప్పు, నీవు చెప్పు తీరాలి. అది కాదు దొరా, మరేమో అక్కడ అమ్మగారు అయ్యగారు ఆ మాయల మహిళ గుడిలో పనిగా ఉన్నాడు. బాబు గారు ఈ నిజం మీకు తెలియకూడదని మీ పెదతను నన్ను ఆజ్ఞాపించారు బాబు. ఎందుకు ఆజ్ఞాపించారు? నిన్ను నేను శాసిస్తున్నాను. ఏం జరిగిందో చెప్పు. చెప్తాను బాబు, చెప్తాను. మీరు 7 దినాల పసికందుగా ఉన్నప్పుడు
మహారాజుగా లేని సమయంలో ఆ మాయల పక్కన మీ అమ్మగారిని చెరగొట్టుకొని వెళ్ళాను. నా తల్లిని ఆ మాయల పక్కన చెరగొట్టుకుని పోయాను. మరి నా తల్లి గండికోట యుద్ధం నుంచి వచ్చిన మీ తండ్రులు ఈ వార్త వినగానే అక్కైపోయి ఆ పక్కన మీదకి దాడికి వెళ్ళారు బాబు, దాడికి వెళ్ళారు. ఆ తర్వాత కానీ వాడు సామాన్య మానవుడు కాదు బాబు. లోకములో ఉండే మాయమంత్రాలన్నీ వాడి చేతిలోనే ఉన్నాయి. వాడు వెంటనే మన వాళ్ళని రాళ్ళుగా మార్చేశాడు బాబు, రాళ్ళుగా మార్చేశాడు. ఇక చెప్పగలము, ఇక చెప్పండి. ఈ ముందు ఈ రాష్ట్రాన్ని కప్పివచ్చి మీరందరూ నాకు తీరని ద్రోహం చేశారు. లేదు బాబు, లేదు. అవును రాముడు, నేను ఇంతవరకు ఒక సిగ్గు సెలవు లేని దద్దములా బతికాను. బాబుగారు 9 మాసాలు మోసి కనిపించిన తల్లిదండ్రులు ఒక పక్క చెరసాలను వేస్తుంటే పౌసం లేని పందిలా అన్నం తిన్నాను. నా ఇంటి నీచుడు లేడు రాముడు. బాబు రాముడు, లచ్చి చెప్పింది నిజం రాముడు, లచ్చి చెప్పింది నిజం. నేను ఇంతవరకు వంట ఇంటి వస్తానులాగే పెరిగాను. 9 మాసాలు కనిపించిన తల్లికి తీరని అపచారం చేశాను. నా నీచుడు పుట్టిన ఒకటే, చచ్చిన ఒకటే. రాముడు, నాకంతా తెలిసిపోయింది. చీకట్లు తొలగిపోయాయి, కళ్ళు ఇప్పలేదు. ఇక నాకు ఈ రాజభోగాలు అంతపురం అక్కర్లేదు. నేను వెళ్తాను, నేను వెళ్తాను. ఎక్కడికి వెళ్తారు? ఏంటి బాబయ్యా, ఏంటి? లేదు, నా తల్లిదండ్రులు చెప్పినారు, అక్కడికి వెళ్తాను. పక్కీరు కోటగా? అయ్యో, చీమ కూడా గొడవ ప్రవేశించలేదే, కోసులు దూరంలో ఆగిపోతుంది. కావచ్చు నా తల్లి లేని ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను. మీరాసి వీరుడు మీ నాన్నగారే వాడి ధాటికి ఆగలేకపోయారే. వాడిని మీరు సమీపించడం కూడా సమీపించలేదు బాబయ్య, సమీపించలేదు. కావచ్చు రాము, ఆ పక్కీను సవరించలేకపోతే నా తల్లు లేక నేను ఒక రాయినే అక్కడే ఉండిపోతా. ఇదే ధర్మం. ఇంకా మారిపోదనుకోలేదు బాబు. బాబయ్య, మీరు ఇక్కడి నుంచి వెళ్ళారంటే ఈ తరాలు రాముడిని ఊరిస్తాను. అంతపురానికి వచ్చి ఎంత వాకే తీసుకొని వెళ్ళండి బాబు, వెళ్ళండి. నా తల్లి లేని అంతపురంలో ఇంకా అడుగే పెట్టలేదు. ఈ శబ్దానికి తిరిగిలేదు బాబా. పరమేశ్వరు మీద బాబు ఇది తీసుకెళ్ళి అంతపురానికి ఎంత ఘోరమైన వార్త తీసుకెళ్ళలేదు. వద్దిరాజు వంశానికి నీ ఒక్కడనే మెరవంపు భరతమని 6 తల్లులు అల్లారు ముద్దుగా చూసుకున్నారు. వెళ్ళలేను బాబు, వెళ్ళలేను. ఏదో నా మీద ఎవరిని కొద్ది ఇలా మాట్లాడుతున్నా కానీ ఈ లోకంలో ఎవరికి ఎవరున్నారు చెప్పు? తల్లికి ఈ కొడుకు లేడే, మరి నీకు నేనున్నాను. బాబయ్య, రాముడు అంతప్పుడు వాడే కానీ మీరు నా గుండెల మీద పెరిగారు బాబు. రాముడు ఏ కాలం ముందు నాటుకుంటే రాముడు నా గుండెల్లో గుర్తుకున్నట్టు బాధపడ్డాను. అన్నాడు గుర్తుగా పెంచినందుకు ఏ రాముడిని ఇలా ఒంటరిగా పప్పు తల్లకోలేదు బాబు. నన్ను కూడా నాకు సాయం చేస్తావా? చెప్పండి బాబు, చెప్పండి. నా మేలు పోతావా? కళ్ళలో కూడా అంతే కట్టాడు బాబు. నిజమా? వీడు తలారి రాముడు బాబు, వీడు తలారి రాముడు. చెప్పండి, ఏం చేయమంటారు? నా ప్రాణం ఏమన్నా ఇస్తాను, అగ్గిన దూకమన్నా దూకుతాను బాబు. చెప్పండి. మాట్లాడుకున్న అంతఃపురం బాబు, ఈ సమయంలో నేను అడ్డు పెట్టవద్దు. ఎల్లు రాము.
రాముడు 7 దినాల పాపం నుండి 14 సంవత్సరాలుగా తల్లిదండ్రి నేను కొత్త మనసుకు తలవేండా పెంచినందుకు తలారి రాముడిని ఇలా ఒంటరిగా పంపిస్తానుకోలేదు పాపం. ఈ ఘోరమైన వార్త వినగానే ఆ తల్లులు ఏమైపోతారో ఎలా ఉంటారో. పానుగంటి పరమేశ ఈ ముక్కు మక్కలాన్ని బాగా కాపాడే వెళ్తున్నాను బాబు, వెళ్తున్నాను. అంతఃపురానికి నేను వెళ్ళడం లేదు. నా శరీరం వెళ్తుంది, నా శవం వెళ్తుంది బాబు, నా రాముడు. ప్రసిద్ధిగాంచిన పాండువంటి వంశానికి అపకీర్తి. వీరాది వీరులకు పుట్టిలేనైన పాండువంటి రాజగురానికి ఈ కళంకం భరింపలేదు. కన్న తల్లికి జరిగిన యవమానం, విశ్వ కళ్యాణం జరిగిన ఈ పంతం యావత్ ప్రపంచానికి కల్పంతం. నిర్మూలన చేయవలసినది. ఆనంద ప్రపంచానికి అడ్డుగోడగా నిలిచిన మాయల పకీరు నిర్మూలన చేయవలసినది. పకీరు నాశనం కావడమో లేక పాండువంటి వంశమే సర్వనాశనం కావడమో తెలుసుకోవాలి. ఓ పాండుగంటి పరమేశ్వర, పశుగతి ముచ్చగాల రాజ్యాన్ని ఒకనొక ఇంద్రజాలకుడున్న తల్లిని అపహరించిపోతుంటే చూస్తూ ఊరుకున్నావా లోకమాన్య? కన్న తల్లి లాంటి నా ప్రచోదనలనే తల్లికి ఇలాంటి అవమానం కల్పించడం నీకు ధర్మమా? ఏది నీ రుద్రమూర్తి కనిపించి ఇప్పుడు మాలపకి చదవాలని బయలుదేరుతున్నను ఆశీర్వదించుకోకు. పరమేశ్వర పరమేశ్వర శిఖర
Come on!
బాలవర్ది పకీరు సహనంకు బయలుదేరు. ఎన్ని వెంటనే ఉండి సర్వకాల సర్వ వ్యవస్థను కాపాడు. నమోదయ చూడవే పరమేశ Om Namah Shivaya.